హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు చామదుంప ఉల్లికారంతో ఒక టేస్టీ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొద్దిగా చామదుంపలు జిగురుగా ఉంటుంది కానీ కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1/2 kg వరకు చామదుంపలను తీసుకుని శుభ్రంగా కడిగి తర్వాత కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే మనకు చామదుంపలు సాఫ్ట్గా ఉడికిపోతాయి. తర్వాత పైన ఉన్న తొక్కను తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. చూసారు కదండి, అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఇలా గుండ్రంగా కట్ చేసుకుని తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు కూర జిగురు రాకుండా ఉంటుంది. ముందుగా ప్యాన్లోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ చామదుంపల ముక్కల్ని వేసుకోవాలి. ఇలా 2 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఆయిల్ తక్కువగా పడుతుంది. ఇప్పుడు ఒక సగం వరకు ఈ చామదుంప ముక్కలు వేసుకుని ఇలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని 2 వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగాను ఉంటుంది, అలాగే కూర మనకు జిగురుగా కూడా ఉండదు. చూసారు కదండి, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా మనం వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కింద మిగతా చామదుంప ముక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి. మరలా మనం ఫ్రై చేసుకున్నప్పుడు మరొక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకుని తర్వాత ఈ చామదుంప ముక్కలు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కర్రీకి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 1/2 kg చామదుంపలకి 2 ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక అంగుళం వరకు అల్లం ముక్కని ఇలా చిన్న పీసెస్లుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకుని ఈ మిశ్రమం అంతటినీ కూడా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదు. ఉల్లిపాయ మనకు గ్రైండ్ అయ్యేసరికి వాటర్ వస్తుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఎక్కడ పలుకేమీ లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనం చామదుంపలు ఫ్రై చేసుకున్న ప్యాన్ని స్టవ్పై పెట్టుకుని మరొక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులను వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ తాలింపు దినుసులు వేసుకుని అలాగే ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఉల్లికారంలోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోని అవసరం లేదు. కారం తక్కువగా అనిపిస్తుంది, ఇంకా కొద్దిగా కారం కావాలి అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లికారాన్ని వేసేసుకోవాలి. ఇలా ఉల్లికారం వేసుకుని ఈ ఉల్లికారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ పేస్ట్ అన్నది ఎంత బాగా ఫ్రై అవుతే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో చూస్తూ సాల్ట్ అవి సరిపోయినాయో లేదో చూసుకుని ఇలా బాగా ఫ్రై అయిపోతే మనకు ఈ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చామదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు ఈ కర్రీని ఉడకబెట్టిన అవసరం లేదు. త్వరగానే ఈ పేస్టు అలాగే చామదుంపలు బాగా మిక్స్ అయిపోయి సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకోవడమే. వెంటనే స్టవ్ ఆపేసుకుని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చేసుకున్నప్పుడు ఏదైనా రసం పెట్టుకుని ఈ రెండింటి కాంబినేషన్లో మనం లంచ్ని ఎంజాయ్ చేసేయచ్చు.
చూడండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇది మనకు రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది మనం రైస్లోకి వేసుకుని కలుపుకుని తిన్నప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని అలాగే ఆయిల్ని కూడా వేసుకుని రెండు మిక్స్ చేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. చూడండి ఇలా నిమ్మరసం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని ఈ రైస్ని తింటే కనుక చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.